నమస్తే అండి. గుడ్లవల్లేరు కాలేజీలో జరిగిన సంఘటన గురించి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకైతే వచ్చానండి. అసలు గుడ్లవల్లేరు కాలేజ్ అంటేనే ఒక పేరున్న కాలేజ్ మాట. ఆ కాలేజీలో ఇప్పటివరకు ఎంతో మంది విద్యార్థులు చదవటము, ప్లేస్మెంట్స్ రావడము, వెళ్లిపోవడం జరుగుతుంది. కానీ 29వ తారీఖున వచ్చిన ఒక వీడియోను చూసిన తర్వాత అండి, ఆ కాలేజీలోనే కాదు, ఇక అన్ని కాలేజెస్ లో కూడా ఆడపిల్లల వాష్రూమ్స్ లోని కెమెరాస్ గాని, వాళ్ళ రూమ్స్ లోని గాని ఏవైనా కెమెరాస్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడం అయితే కనుక తప్పకుండా చేయాలండి. ఎందుకంటే కనుక ఒక్క కాలేజీలో సమస్య వచ్చింది కదా అని ఆ ఒక్క కాలేజీలోనే కాదండి, అలా మనకు ఉన్న అన్ని కాలేజెస్ లోని కూడా వాళ్ళ హాస్టల్ రూమ్స్ లోని, వాళ్ళ వాష్రూమ్స్ లోని, వాళ్ళ డ్రెస్ మార్చుకునే రూమ్స్ లోని, వీటన్నిటిలో కూడా చెకింగ్స్ అయితే కనుక కంపల్సరీ జరగాలండి. ఒక క్లారిటీ కూడా ఇవ్వాలన్నమాట, ఈ కాలేజ్ లో ఏమీ లేదు అని అనేసి ఇక మీదటైనా సరే. ఎందుకంటే ఇప్పుడు జరిగినది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఇది కంపల్సరీ కూడా అందరూ చేయవలసిందేనండి, కష్టమైనా సరే. ఎందుకంటే కాలేజెస్ కి ఫీజు కట్టి తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఎందుకు పంపిస్తున్నామండి? అసలు మనకి ఒక కాలేజీని నమ్మి ఒక ఆడపిల్లని అందులోని హాస్టల్లో పెట్టామంటే ఆ కాలేజ్ మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకం తల్లిదండ్రులు కలగాలంటే కనుక ప్రతి కాలేజ్ కూడా ఇలా చెయ్యాలన్నమాట అండి, కంపల్సరీ కూడా. ఆడవాళ్ల వాష్రూమ్స్ లోకి, బట్టలు మార్చుకునే ప్లేసెస్ లోకి కెమెరాలు ఎలా వచ్చాయి? ఒక్క ఆడపిల్ల ఈ కెమెరాలన్నింటినీ ఫిట్ చేయగలుగుతుందా అండి? అది కూడా ఆ ఆడపిల్లకి ఏదో లవ్ అఫైర్ ఉందని, ఆ అమ్మాయి కూడా ఆల్రెడీ ఒక వీడియోలో ఉంది అని చెప్పి, తనను బ్లాక్ మెయిల్ చేస్తే ఇలా చేస్తుంది అని చెప్పి చాలా కథనాలు అయితే కనుక వస్తున్నాయండి. ఎంతవరకు నిజమో తెలియదు కానీ, అయితే ఒక సీసీ కెమెరాని మనం ఫిట్ చేయాలి అనుకుంటే కనుక దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే దానికి ఎక్కడ ఫిట్ చేయాలో, దాని వైరింగ్ గానీ, దాని పొజిషన్ గానీ ఇవన్నీ చూసుకోవడానికి ఇది 1-2 రోజులు అయ్యే పని అయితే కాదు కదండి. ఆడవాళ్లు హాస్టల్స్ లోని, పిల్లల వాష్రూమ్స్ లోని, అలాగే బట్టలు మార్చుకునే ప్లేసెస్ లో కూడా వాటిని పెట్టి దగ్గర 300 వీడియోలు అటండి. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ 300 వీడియోల వరకు కూడా చేసి కొన్ని వీడియోలు అయితే బయటికి అమ్మడం కూడా జరిగిందని సమాచారం అయితే ఉంది. కానీ ఇది ఎంతవరకు నిజమన్నది ఇంకా పోలీసు వారు ఇంకా మనకి క్లారిటీ అయితే ఇవ్వలేదు మాట అండి. ఏదైనప్పటికీ కూడానండి 29వ తారీఖు నుంచి స్టూడెంట్స్ అయితే కనుక కొల్లాలం అయిపోతున్నారు. ఎందుకు అంటే కనుక అండి, ఆ కాలేజ్ బయట ధర్నా చేస్తూనే ఉన్నారు, అరుస్తూనే ఉన్నారు. ఎందుకు? తమ గురించి బయటపడితే కనుక తమ ఫ్యామిలీస్ ఏమైపోవాలి, అలాగే రేపొద్దున్న మా పరిస్థితి ఏమిటి అని అనేసి చాలా ఆందోళనగా ఆడపిల్లలు అయితే కనుక అండి ఉన్నారన్నమాట. గుడ్లవల్లేరు కాలేజీలో బయట అయితే కనుక ఇక చెప్పనవసరం లేదండి. ఒక ఆడపిల్ల ఇంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నది అని అంటే కనుక నమ్మశక్యంగా అయితే లేదండి. ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా? ఆ అమ్మాయి ఒక్కసారైనా ఆలోచించలేదే? కానీ ఆ అమ్మాయి ఆలోచించడానికి ఏమో, ఆ అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందో మనం అది కూడా ఒకసారి మనం అనుకోవాలి కదండి. అయితే ఏదైనప్పటికీ కూడానండి, టెక్నాలజీ ఇంత పెరిగిన ఈ టెక్నాలజీని మరో రకంగా యూజ్ చేయాలి. కానీ స్టూడెంట్స్ ఇలాంటి పనులకు యూజ్ చేసి పిల్లల లైంగిక వేధింపులకు గాని, బెదిరింపులకు గాని చేసి చాలా మంది వీటిని ఇంట్లో చెప్పుకోలేక, వాళ్ళు దానిని సాల్వ్ చేసుకోలేక చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారండి. చాలా వెలుగులోకి రాలేనివి ఇంకా ఎన్నో ఉన్నాయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలాళ్ళ వరకు చాలా విషయాలు వెలుగులోకి రావట్లేదు. మనం కూడా స్పందించాలండి. అసలు గుడ్లవల్లేరు కాలేజీలో ఏం జరిగింది? విద్యార్థులు ఏమి జరగకుండా ఎందుకండి బయటకు వచ్చి నలుగురిలోని తమ గురించి ఇలాగా పెట్టుకుంటారు? మీరే ఆలోచించండి. కొంతమంది అంటారు 28 కెమెరాలు ఉన్నాయంటారు, కొంతమంది ఏమో 10 కెమెరాలు ఉన్నాయంటారు, కొంతమంది అసలు కెమెరాలు లేవంటారు. ఒక ఆడపిల్ల నా వీడియోస్ ఇలా వెళ్తున్నాయి, ఇలా వెళ్తాయేమో అనే భయంతోని తను ఎప్పుడు కూడా రోడ్డు మీదకి రాదు కదండి, ఏ ప్రూఫ్ లేకుండా. అయినా ఇది ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతుందని అంటున్నారు. అలాగే ఎవరైతే మెయిన్ అబ్బాయి అమ్మాయి ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని తమ నోట్తో తామే ఒప్పుకున్నారు కూడా. అయినా సరే ఇంకా ఇవి ఫేక్ న్యూస్లని, ఇదేమీ కరెక్ట్ కాదని చాలా మంది అంటున్నారు. ఒక ఆడపిల్లండి తన గురించి తను నలుగురిలోని ఎందుకు బయట పెట్టుకుంటుంది చెప్పండి? అలాగే కూడా కాలేజీలోని బయట ధర్నాలు చేస్తూ తిండి తిప్పలు లేకుండా ఇన్సెక్యూర్డ్ గా, అంటే ఎవరి చేతుల్లో తమ వీడియో ఉంటుందో ఆ వీడియోలో నేను ఉన్నానేమో, మేము ఉన్నామా, ఎవరున్నామో ఏంటి, ఈ వీడియోని రేపొద్దున కాలేజ్కి వచ్చినప్పుడు ఎంత ఇన్సెక్యూర్డ్ అంటే అండి,
ఒక సాస్ తో మాట్లాడన్నా, ప్రిన్సిపాల్ తో మాట్లాడన్నా, స్టూడెంట్స్ తోని తను కలవాలన్నా సరే ఒక ఇన్సెక్యూర్ మాట, ఏమో నా వీడియో చూసారేమో, నా వీడియో వీళ్ళ దగ్గర ఉందేమో. ఇది మాత్రం అండి అమ్మాయిలకి చాలా చాలా ఘోరమైన ఈ సమస్య బయటికి రావడానికి గల కారణం ఏంటంటే ఒక కుటుంబం అండి. ఒక కుటుంబంలో ఉన్న ఒక అన్న తన చెల్లెల ఫోటోని తన మొబైల్లో చూసి అవాక్కయ్యి తన కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అని కాకుండా తన కాలేజ్ కి వెళ్లి అక్కడ యాజమాన్యంతో మాట్లాడితే అక్కడ నుంచి ఎలాంటి రెస్పాండ్ రాకపోయేసరికి ఇది ఒకరి నుంచి ఒకరికి అలా 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 వారం రోజులు ఇది పెద్ద ప్రళయంగా మారిందన్నమాట అండి. అంతేనండి, జరిగినంత వరకు కూడా జరుగుతుందండి. ఏదో ఒక్క చిన్న దాంతో బయటకు వస్తుందండి. తీగలాగితే డొంకంతా బయటకు వచ్చినట్టు మొత్తం అంతా బయటకు వస్తుందన్నమాట అండి. ఇదేనండి, పిల్లలు ఏదైనా సమస్యని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దాన్ని భయపెట్టి వాళ్ళని చేయకండి, తిట్టడమో అది చేయకండి. వాళ్ళ సమస్యను ఫస్ట్ వినండి. విని వాళ్ళకి ధైర్యాన్ని చెప్పండి, అధైర్యపరచకండి. అలాగని ఇంట్లో ఉంచేయకండి. వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళు ముందుకు వెళ్లేలాగా మనమే సపోర్ట్ చేయాలి. ఆడపిల్లలు మీకంటూ ఎవరు ఉండరు, మీకు మీరే ఒక ఆయుధంలా మారాలి. ఇక మీదటైనా సరే ఈ సమస్య వలన ఇంకాస్త మనం జాగ్రత్తలు తెలుసుకుంటాం కదండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఏంటి అని అన్నది. సో ఇది సమస్య, ఇది మీ ఒక్కరి సమస్య కాదు, మన అందరి ఆడపిల్లల సమస్య అన్నమాట. ఒక్క మీతోనే అయిపోతుంది అనుకోకండి. ఈ రోజున మీరు చేస్తున్నారు ధర్నాలు, కానీ ఇది మొత్తం ఆడజాతి అందరికీ కలిపి చేస్తున్నారని మాత్రం మర్చిపోకండి. నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఒక్కదాని ఆవేదన కాదండి, ఎంతో మంది తల్లుల ఆవేదన. నాకు అసలు విన్న దగ్గర నుంచి ఎంత చలించిపోయానంటే, నాకు ఆడపిల్ల ఉంది, ఏంటి పరిస్థితి, రేపొద్దున మనం ఏ హాస్టల్లో జాయిన్ చేస్తాం, చదువు గురించి ఏ ఉద్యోగానికి పంపిస్తాం, ఏ కాలేజీకి పంపించగలం, ఎక్కడికి పంపించగలం, ఎక్కడా రక్షణ లేదే అన్న ఆలోచనతో నిన్నటి నుంచి కూడా చాలా 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 అసలు ఆలోచించి ఏదో ఒకటి చెప్పాలి నేను ఒకసారి అని మీ ముందుకు వచ్చానమాట అండి. చాలా మంది ఆడపిల్లలకి తెలుసో తెలియకో అండి కొన్ని వాటిలో ఇరుక్కుపోతున్నారు. అలాంటప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. అంతేగాని వాళ్ళకి మన నుంచి సపోర్ట్ లేకపోతే వాళ్ళు ప్రాణాలు తీసుకునేలాగా అవుతున్నారన్నమాట అండి. చాలా మంది తమ బాధని చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎలా చెప్పాలో తెలియక తమకు తామే నలిగిపోయి కృంగిపోయి తమ ప్రాణాలని తీసేసుకుంటున్నారండి. అలాంటి చాలా కేసులు ఉన్నాయన్నమాట, చాలా మంది ఉన్నారన్నమాట. నేను ఒక్కటే చెప్తున్నానండి, ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఇక మీదటైనా ఇప్పుడు జరుగుతున్నాయి, మొన్న కోల్కతా, ఆ తర్వాత తిరుపతి, ఇప్పుడు కాలేజీలో ఇది ఒకచోట ఇది వెలుగులోకి వచ్చినాయి. వెలుగులో రాలేనివి ఎన్నో కదండి. దీని మీద అందరూ స్పందించి కమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.